బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. క్యాంప్ గేటు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించివేసి హంగామా చేశారు. ఆఫీస్ పైకెక్కి హడావుడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాట తప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటికి పంపించేశారు. ఆఫీస్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. క్యాంప్ గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించివేసి హంగామా చేశారు. ఆఫీస్ పైకెక్కి హడావుడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మాట తప్పకుండా రుణమాఫీ చేసినందుకు హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి పంపించేశారు. ఆఫీస్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కూడా రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తుంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా కాసేపు అక్కడ చోటు చేసుకుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీనిపై హరీష్ రావు స్పందన ఎలా ఉంది? ఎస్ దీపిక, సిద్దిపేట నేను అర్ధరాత్రి హైడ్రామా చోటు చేస్తుందని చెప్పాలి. ఇటు అంటే మొన్న రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వరకు రుణమాఫీ మాఫీ చేస్తానని ఆమె అనడంతో నిన్న మూడో విడతలో అమలు చేయడంతో వెంటనే హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి అంటూ గతంలో కూడా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఈ రోజు మూడో విడత నిధులు విడుదల చేశాడంటూ ఇటు ప్రకటన రాగానే ఇటు మొత్తం మీద హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సిద్దిపేట ప్రధాన కూడలిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు వెలవగానే బీఆర్ఎస్ నాయకులంతా కూడా వచ్చి ఆ ఫ్లెక్సీలు వెంటనే చింపేసే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు రావడంతో ఇరు వర్గాలు ఇటు కాంగ్రెస్ వర్గీయులు కూడా కంపల్సరీ ఇటు రాజీనామా చేయాల్సిందే అని వాళ్ళు వాదనకు దిగడం, వీళ్ళు ఫ్లెక్సీలు చింపుతా అనడం, దీంతో ఇరు మధ్యలో వాదనలతో మాత్రం నిన్న హైటామ్ నిన్న సిద్దిపేటలో బీభత్సంగా సృష్టించాలని చెప్పొచ్చు. ఇటు ప్రధాన కూడలి ఇటు బీజేఆర్ చౌరస్తా వద్ద ఇటు హరీష్ రావు ఢామ్ ఢామ్, కేసీఆర్ ఢామ్ ఢామ్ అన్నట్టు కూడా నినాదాలు చేశారు. ఇటు రేవంత్ రెడ్డి వెంటనే ఇందులో ముఖ్యంగా అంటే ఫ్లెక్సీల విషయంలో ఇటు రుణమాఫీ అయింది కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలని ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా అన్ని తగిన అమలు చేయలేదు అని బీఆర్ఎస్ నాయకులు కూడా అర్ధరాత్రి హైడ్రామా సృష్టించారని చెప్పాలి. ఆ ఫ్లెక్సీల చింపిన విషయంలో ఆ ఫ్లెక్సీలు చింపడానికి కాంగ్రెస్ నాయకులు వెలిసిన ఆ ఫ్లెక్సీలు చింపడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఇటు పోలీసులు వచ్చి ఆ ఫ్లెక్సీలు చింపే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే చూసుకుంటారు మీకేంటి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా సర్ది చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు వెళ్లిపోవడం జరిగింది. ఇటు ఈ వెళ్లిపోవడంతో మళ్ళీ అర్ధరాత్రి కూడా కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చి ప్రధాన కూడల్లో ఉన్న క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు చింపసాగారు. అంటే ఒక మినిమం 20 మంది కూడా కాంగ్రెస్ ఇటు క్యాంప్ ఆఫీస్ లో చొచ్చుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఇటు పోలీసులు వచ్చి కూడా ఇద్దరి మధ్యలో సత్యనారాయణకి ప్రయత్నం చేశారు. ఇక మొత్తం మీద ఇప్పటికి కూడా నిన్న అర్ధరాత్రి వరకు పోలీసులు కూడా చాలా ఇక్కడ ఉన్నారనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం వెయిట్ చేయాలి, ఇంకా ఏం జరుగుతుందో అని కూడా ఆసక్తిగా నెలకొంది, అంటే బీభత్సంగా నెలకొంది. ఇదే వేదికలో కూడా మంత్రి హరీష్ రావు కూడా నిన్న ట్విట్టర్ వేదికగా కూడా స్పందించాడు. ఇంత కార్యకర్తలనే ఇలా చేస్తే రేపు సామాన్య మానవులకి ఎలా ఉంటది, వెంటనే డీజీపీ గారు ఈ కాంగ్రెస్ గుండాలను వెంటనే అరికట్టాలి, వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇంకా మొత్తం మీద సిద్దిపేటలో మాత్రం ఇప్పటి వరకు సద్మనికింది. ఇంకా ముందు ఇంకా కొంతసేపట్లో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా మళ్ళీ వచ్చే ధర్నా చేసే అవకాశం ఉందని ఇక్కడ తెలుస్తుంది దీపిక. రైట్ థ్యాంక్ యూ రాము. Satu.